Welcome to Connect with Arjun. Today's topic is Fractions and Decimals. Chapter 2, 7th class లో క్లాస్ 7లో మనం సెకండ్ చాప్టర్ ఇది ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ అన్నమాట. ఫస్ట్ ఫ్రాక్షన్స్ గురించి చూద్దాము. ఫ్రాక్షన్స్ అంటున్నట్లే మనకు మేజర్గా త్రీ ఫ్రాక్షన్స్ గుర్తొస్తాయి. ఫస్ట్ టర్మ్స్ ఇవి గుర్తుపెట్టుకోండి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్, ఓకేనా? ప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్ అన్నమాట. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇవన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. వీటి గురించి ఒక్కసారి ఓవర్వ్యూ చూద్దాం. ఇంప్రాపరు, ప్రాపరు, మిక్స్డ్ ఫ్రాక్షన్. ఓకేనా? ఫ్రాక్షన్ లో నార్మల్ గా ఏ ఫార్మాట్ లో ఉంటదంటే A/B ఫార్మాట్ లో ఉంటది. నార్మల్ గా ఫ్రాక్షన్ అనేది ఏముంటది, A/B ఫార్మాట్ లో ఉంటది. ఏని వచ్చేసి ఏమంటామంటే న్యూమరేటర్ అంటారు. ఏని వచ్చేసి న్యూమరేటర్ అంటారు. బిని వచ్చేసి డినామినేటర్ అంటారు. అన్నమాట. ఓకేనా? ఏని న్యూమరేటర్, బిని డినామినేటర్ అన్నమాట. బేస్డ్ ఆన్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ we can decide whether it is a proper fraction or improper fraction and decide చేయొచ్చు అన్నమాట. whenever a greater than b ఈ situations లో A/B if the fraction is in the form of A/B, if a greater than b అంటే మీ numerator is greater than the denominator, then we can say that it is a ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇలాంటి దాన్ని మనం ఏమంటామంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం అనమాట. ఇంప్రాపర్ ఫ్రాక్షన్, ఇలాంటి ఫ్రాక్షన్ ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం అనమాట. వెనెవర్ న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ ద డినామినేటర్, దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. దాన్ని ఏమంటాము? ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఓకేనా? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఏమి 3/2 is a one improper fraction. ఎగ్జాంపుల్ అన్నమాట. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కి 8/5, 9/2, 11/5 ఇవన్నీ కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కి ఎగ్జాంపుల్. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటుండేమి న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ ద డినామినేటర్. అలాంటప్పుడు మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాము. అవి 1/2, 2/3, 5/7, 9/11 ఇవన్నీ కూడా మనకి ఏమవుతుందంటే ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. వీటన్నిటినీ కూడా ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. బాగా గుర్తుపెట్టుకోండి. 3 టర్మ్స్ ఇవి ఎక్కడికి పోయినా కూడా వస్తుంటాయి. ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏమంటే వన్ హోల్ నంబర్ పార్ట్ ఏమి ఫ్రాక్షన్ పార్ట్ రెండు ఉంటే, హోల్ నంబర్ పార్ట్ ఫ్రాక్షన్ పార్ట్ రెండు ఉంటే దాన్ని ఏమంటామంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. దాన్ని ఏమంటాము? మిక్స్డ్ ఫ్రాక్షన్. ఎగ్జాంపుల్ 3/1/2. ఇట్ ఈస్ ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఎందుకంటే 3 ఈజ్ ఏ హోల్ నంబర్, 1/2 ఈజ్ ఏ ఫ్రాక్షనల్ నంబర్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ 5/1/7. వన్ మోర్ ఎగ్జాంపుల్ 9/1/2. ఇవన్నీ కూడా ఏమి 8/1/3. ఇవన్నీ కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్స్. వీటినే మనము మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అని అంటాం. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏమి హోల్ నంబర్ పార్ట్ అట్ ద సేమ్ టైం ఫ్రాక్షనల్ పార్ట్ రెండు కంబైన్డ్ అయి ఉంటే, whenever the whole number part and fractional part is combined, we can say that it is a mixed fraction అన్నమాట.
ఇంకోటి ఏమంటే ఇక్కడ ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ని మనం ఏం చేయొచ్చు అంటే we can convert into improper fraction. మనం ఏం చేయొచ్చు, ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ని మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లే కన్వర్ట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చో ఒకసారి చూద్దాం. దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మనకు ఫ్రాక్షన్స్ అంటున్నట్లే బేసిక్ థింగ్స్. ఇప్పుడు ఏం చెప్పాము, 2 1/2 అనేది ఏమన్నాము, మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. ఎలా అంటే దీన్ని కన్వర్ట్ చేసేది అంటే ఇక్కడ చూడండి, ఏమి 2 1/2 2 1/2 ఇస్ ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఎందుకంటే ఇది హోల్ నంబర్ పార్ట్, ఇది ఫ్రాక్షనల్ పార్ట్ అన్నమాట. 2 1/2 అన్నప్పుడు దీన్ని కన్వర్ట్ చేయాలన్నప్పుడు ఇక్కడ ఈ రెంటిని మల్టిప్లై చేసి దీన్ని యాడ్ చేయాలన్నమాట. 2 2s are 4 plus 1 5 5/2 అన్నమాట. ఓకేనా. వన్ మోర్ ఎగ్జాంపుల్ 8 1/3. ఇది కూడా ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాము, దీన్ని యాడ్ చేస్తాము. 8 3s are 24 plus 1 25/3. అంటే we can convert mixed fraction into improper fraction at the vice versa mode. మనము మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గాను, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని మిక్స్డ్ ఫ్రాక్షన్ గాను కన్వర్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇది కన్వర్షన్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్ టు ఇంప్రాపర్ నుంచి మిక్స్డ్ ఫ్రాక్షన్ లైక్ ఎలా కన్వర్ట్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకోండి, 25/3. ఫస్ట్ ఏం చేస్తాము, 3తో 25ను డివిజన్ చేస్తాం అన్నమాట. 3 8s are 24, రిమైండర్ 1 వచ్చింది. దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడున్న రిమైండర్ వచ్చేసి న్యూమరేటర్ గా కన్వర్ట్ అవుతుంది, ఇలా అనమాట. 8 1/3 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చిందా లేదా, ఇలా మనము కన్వర్ట్ చేయొచ్చు. వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి, 17 ఒకవేళ 5 2/3 ఎలా కన్వర్ట్ చేస్తాము, 5 3s are 15 plus 2 17/3. దీన్ని మళ్ళా కన్వర్ట్ చేయండి మిక్స్డ్ ఫ్రాక్షన్ గా. 3తో 17ని డివిజన్ చేస్తే 3 5s are 15, 2 రిమైండర్. అంటే ఈ రిమైండర్ వచ్చేది ఏమవుతుంది, న్యూమరేటర్ గా కన్వర్ట్ అవుతుంది 5. ఇది కోషెంట్ అనేది ఏమవుతుంది అంటే హోల్ నంబర్ పార్ట్ గా అవుతుంది. ఇది ఇలా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు, 5 2/3. ఓకేనా. ఇవన్నీ కూడా బేసిక్ థింగ్స్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్ అన్నమాట. ఈ మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ సెకండ్ మన సిలబస్ ప్రకారం వస్తే, మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అన్నప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 1, 7 1/2 into 3 1/2. 7 1/2 into 3 1/2. దీన్ని ఎలా చేస్తామంటే, ఫస్ట్ we want to convert these mixed fraction to normal fractions అన్నమాట. ఓకేనా. 7 2s are 14 plus 1 15/2 into 3 2s are 6 plus 1 7/2. 15 7s are 15 105 by 2 2s are 4. ఓకేనా. దీన్ని మళ్ళా కన్వర్ట్ చేసి మిక్స్డ్ ఫ్రాక్షన్ గా కన్వర్ట్ చేసినప్పుడు ఇలా చేస్తాం. 4 2s are 8 2 5 4 6s are 24 1. అంటే ఏమవుతుంది, 26 1/4 అన్నమాట. ఓకేనా. ఇలా మనము చేసుకోవచ్చు. వన్ మోర్ ఎగ్జాంపుల్ 1 2/3 into 3/4. 2/3 into example 2. 2/3 into 3/4. ఎలా కన్వర్ట్ చేయొచ్చు దీన్ని అంటే, ఒక్కోసారి డైరెక్ట్ క్యాన్సిలేషన్ కూడా వెళ్తుంది. 3 1s are 3 1s are 2 1s are 2 2s are. అంటే ఏమవుతుంది, 1/2. ఇలా కూడా మనము కన్వర్ట్ చేయొచ్చు. వన్ మోర్ ఎగ్జాంపుల్ 1 more
ఎగ్జాంపుల్ ఏ మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్ విత్ హోల్ నంబర్ తో మల్టిప్లై చేసినప్పుడు ఎలా ఉంటుంది 2 into 1/2 2 into 1/2 ఏమి ఇది హోల్ పార్ట్ ఇది ఫ్రాక్షనల్ పార్ట్ ఆటోమేటిక్ ఏమవుతుంది 2/2 ఇక్కడ ఏం లేదంటే బై మిస్టేక్ ఏమున్నట్లు 1 ఉన్నట్లు అనమాట ఇక్కడ ఏం లేదంటే మనకు 1 ఉన్నట్లు ఓకేనా ఇక్కడ 2 into 1/2 అన్నప్పుడు ఇది హోల్ పార్ట్ అవుతుంది ఇక్కడ ఏమీ లేదు అనేటిగా అంటే మనం ఏమనొచ్చు 1 ఉందని చెప్పొచ్చు అనమాట ఇక్కడ 1 ఉందని చెప్పుకోవచ్చు అనమాట 2 1s are 2 1s are ఆటోమేటిక్ ఆన్సర్ ఏమవుతుంది 1 అవుతుంది ఇలా మనము చేసుకోవచ్చు ఓకేనా మళ్ళా వన్ మోర్ ప్రాబ్లం 3 into 1/2 హోల్ పార్ట్ ఇది హోల్ పార్ట్ ఇది ఫ్రాక్షనల్ పార్ట్ అంటే 3/2 అన్నమాట 3/2 వన్ మోర్ ఎగ్జాంపుల్ 2/3 into 5 5 2s are 10 10/3 ఎలా కన్వర్ట్ చేయొచ్చు 3 3s are 3 1s are ఇలా మనము ఫ్రాక్షన్ ఏమి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లే కన్వర్ట్ చేసాం ఇదంతా కూడా మనకు ఫ్రాక్షన్ మల్టిప్లికేషన్స్ లో జరుగుతుంది అన్నమాట ఓకేనా సమ్ ట్రై దీస్ లో కొన్ని చూద్దాము ఒకసారి కొన్ని ప్రాబ్లమ్స్ పేజ్ నంబర్ 44 లో ఉంటాయి ట్రై దీస్ లో చూడండి ఏమి ఫస్ట్ ప్రాబ్లం ఓకే 2/7 into 3 equal to 2 3s are 6 6/7 అన్నమాట వన్ మోర్ ప్రాబ్లం 9/7 into 6 9 6s are 54/7 దీన్ని కన్వర్ట్ చేయాలంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ గా కన్వర్ట్ చేయాలన్నప్పుడు 54 7 7s are 49 ఏమవుతుంది 5 అవుతుంది అప్పుడు 7 5/7 ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ థర్డ్ వన్ 3 into 1/2 అంటే ఏమవుతుంది 3/8 ఇట్ ఈస్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ ఇట్ ఈస్ ఏ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇట్ ఈస్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ వన్ 13/11 into 6 78/11 అన్నమాట ఏమన్నా రాయొచ్చు మిక్స్డ్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేసినప్పుడు 11 7s are 77 1/11 7 1/7 ఇలా మనము చేసుకోవచ్చు వన్ మోర్ ఎగ్జాంపుల్ 5 నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫిఫ్త్ వన్ 5 into 2 3/7 5 into 2 3/7 ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు దీన్ని ఈక్వల్ టు 5 into 7 2s are 14 plus 3 17 17/7 85/7 అన్నమాట ఇలా మనము కన్వర్ట్ చేసుకోవచ్చు వన్ మోర్ ఎగ్జాంపుల్ సిక్స్త్ వన్ 1/4/9 into 6 1/4/9 into 6 9 1s are 9 9 plus 4 13 13/9 into 6 3 తో కన్వర్షన్ అయ్యేటిగా అంటే మనం చూసుకోవాలి 3 2s are 6 3 3s are 9 అంటే మీ 13 2s are 26/3 అన్నమాట ఇలా మనము చేసుకోవచ్చు నెక్స్ట్ ఫ్రాక్షన్ యాజ్ అన్ ఆపరేటర్ ఆఫ్ ఆపరేటర్ ఉపయోగించినప్పుడు ఎలా ఉంటుంది ఎగ్జాంపుల్ చూద్దాం ఏమి 1/2 of 10 1/2 of 10 అంటే ఏమన్నా అర్థము 1/2 into 10 1/2 into 10 అన్నమాట 2 1s are 2 5s are ఆన్సర్ ఎంత 5 వన్ మోర్ ఎగ్జాంపుల్ 1/4 of 16 1/4 of 16 అంటే మీ 1/4 into 16 4 1s are 4 4s are ఆన్సర్ 4 అన్నమాట వన్ మోర్ ఎగ్జాంపుల్ 2/5 of 25 2/5 of 25 అంటే మీ 2/5 into 25 5 1s are 5 5s are ఆటోమేటిక్ ఆన్సర్ ఏమవుతుంది 10 అవుతుంది అన్నమాట ఇలా మనము కన్వర్ట్ చేసుకోవచ్చు